దావీదు సొలొమోను కొరకు డిపాజిట్ ఏది చేశాడో తెలుసా? తన కన్నీటి ప్రార్థనే దేవుని ధనాగారంలో డిపాజిట్గా ఉంచాడు. తన కొడుకు కోసం దావీదు ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? నా కొడుకు చేత మందిరం కట్టించయ్యా అని అల్లా, నా కొడుకు నీ మందిరాన్ని కట్టాలయ్యా అని అల్లా. ఆ ప్రార్థనలో ఉన్న మహాత్యం ఏంటో తెలుసా? ఆలయాన్ని కట్టించటానికి కావలసిన హృదయాన్ని దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఆశీర్వదించయ్యా నా పిల్లల్ని, దీవించయ్యా నా పిల్లల్ని. అది కాదు చేయాల్సింది. నా పిల్లలు నీ దీవెన పొందుకోవటానికి తగిన వారిగా బ్రతుకున్నట్లుగా, యోగ్యులుగా బ్రతుకున్నట్లుగా, అర్హులుగా బ్రతుకున్నట్లుగా ఆ అర్హమైన క్యారెక్టర్ నా పిల్లల గుండెల్లో కొమ్మరించయ్యా. ఆశీర్వదించమని కాదు, నీ గర్భాన పడినప్పుడే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. అయితే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆశీర్వదించమనే దానికంటే కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందటానికి యోగ్యమైన గుణాలు దేవుడు వారికి ఇచ్చేటట్లుగా వారి కొరకు ప్రార్థించేవారిగా ఉందముగాక. నీ పిల్లల కొరకు నువ్వెంత ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన అంతా పరలోకపు ధననిధిలో ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. అర్ధగంట పిల్లల కొరకు ప్రార్థన చేసావనుకో, కొంతే డిపాజిట్ చేసినట్టు. గంట ప్రార్థన చేస్తే గంట డిపాజిట్ అయిపోద్ది. రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేస్తే నువ్వు ఎంతసేపు దేవుని దగ్గర గడుపుతావో, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క నీ పిల్లల విషయమై పరలోకపు ధనాగారంలో అవి ఫిక్స్డ్ డిపాజిట్గా మార్చబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట 100 కోట్లు సంపాదించావు, ఆ 100 కోట్లు 1 తరం 2 తరాలతో అయిపోద్ది. నీ పిల్లల కోసం రోజుకొచ్చి, బైబిల్లో యోబులాగా రోజుకొచ్చి ఒక్కొక్క బిడ్డ కోసం 1 గంట సేపు ప్రార్థన చేస్తే తరతరాల దీవెన నీ పిల్లల తల మీద కొమ్మరించే తండ్రిగా నువ్వు నిలవబడతావు. నువ్వు కార్చే కన్నీరు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. నువ్వు ఏడ్చే ఏడ్పు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. దేవుని సన్నిధిలో నువ్వు ప్రలాపించే ప్రలాపం పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోద్ది. అందుకని ఎక్కడైనా చూడండి, దేవుని చేతిలో బలంగా వాడబడే ఏ సేవకుని కదిలించిన 90% చెప్పే మాట ఏంటో తెలుసా? మా అమ్మ నాన్నలు ప్రార్థన పరులయ్యా, వాళ్ళు కార్చిన కన్నీళ్ళే మమ్మల్ని దైవ సేవకులుగా మార్చాయి. వారు కార్చిన కన్నీటి ప్రార్థన బలమే ఈరోజు దేవుని చేతిలో మేము బలంగా వాడబట్ట ఏ సేవకునైనా మీరు కదిలించండి. ఎంత ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అంత సుఖంగా బ్రతికే కృప దేవుడు అనుగ్రహిస్తాడు.